సో ఇవాళ క్లాస్ కాదు, అధ్యయనం అనుకున్నాం కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. ఈ అధ్యయనం అన్న ఫ్లైర్ అందరూ చూసారండి? Has everybody seen this? Yes, Vijay, we have forwarded it. Yeah. Forwarded. Okay, so everybody is aware of this, what we are trying to do or accomplish. And we got good compliments also with this picture. చాలా ప్రొఫెషనల్ గా ఉంది, చాలా బాగుంది అని గ్రూప్ లో చెప్పారు. ఓకే, నేను ఇంకా మాటల గురించి ఏమన్నా మాట్లాడేమని చూస్తున్నాను. అయితే మాటల గురించి రాలేదు ఇంకా. చూద్దాం. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. మనం అధ్యయనం అని అనుకున్నాము. సో ఇన్నాళ్ళు అంటే మేడం చెప్తున్నారు కదా లాస్ట్ 3 months నుంచి. ఇప్పుడు ఆవిడ చెప్పడం అయిపోయింది, మనకేం అర్థమైనది అన్నదాని మీద ఈ సాంగత్యం అది. సో ఫస్ట్ వీఆర్ ట్రైంగ్ టు జాయిన్ దిస్ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ సీకర్స్. అది వీఆర్ ఈ ఫస్ట్ లైన్లో ఏమిటంటే ద ఇంటెన్షన్ ఆఫ్ సీకింగ్ అనేది ఇందాక సురేఖ గారు చక్కగా దాని డెమో ఇచ్చారు. ఎగ్జాంపుల్, she's filled with tons of questions అని. అది that's the first aspect of seeking. అది క్వశ్చన్స్ ఎప్పుడు మొదలవుతాయి మనకి? సాధన మొదలైనప్పుడు అందులో నుంచి, అంటే రీసెర్చ్ కానీ ఎక్స్ప్లోరేషన్ మొదలైనప్పుడు అందులో నుంచి క్వశ్చన్లు అన్నీ మొదలవుతాయి. అది సో ఇందాక ఆవిడ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటి, అది ఆ పాత్కి మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా అర్థం అవుతుంది, అండ్ దట్ షోస్ ఆవిడలో ఉన్న జిజ్ఞాసకి ఎంత స్ట్రాంగ్ ఇంటెంట్తో ఉన్నారు ఆవిడ జిజ్ఞాస, అంటే హర్ క్యూరియాసిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని తెలుస్తుంది. అది దట్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు హౌ ఫాస్టర్ విల్ ఎవాల్వ్. అది సో ఐ వుడ్ ఇన్వైట్ ఎవ్రీబడి టు డెవలప్ దట్ సీకింగ్ మైండ్, అది దట్ మైండ్ సెట్. అది ఎందుకంటే ఇన్నాళ్ళు వింటూ ఉన్నారు కాబట్టి ఇట్స్ లిటిల్ షిఫ్ట్. అది ఫ్రమ్ దట్ విని అవగాహన చేసుకున్న దాని నుంచి యాక్టివ్ సీకింగ్కి. లిజనింగ్ ఈజ్ ఆల్వేస్ ప్యాసివ్, సో సీకింగ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. సో ప్లీజ్ షిఫ్ట్ ఫ్రమ్ దట్ లిజనింగ్ టు ది సీకింగ్ మైండ్, అది యాక్టివ్ మైండ్. అది సో అలానే లలిత పారాయణ చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఆ పారాయణ నుంచి, అంటే భక్తి మార్గం ద్వారా ఇన్నాళ్ళు మీరు చేసిన పారాయణ ద్వారా పొందిన ఎనర్జీని అంతా కూడా అది ఇన్వోక్ దట్ ఎనర్జీ ఇంటూ దట్ లలిత ఎనర్జీ అండ్ పుట్ ఇట్ ఇంటూ మెడిటేషన్. అది ధ్యానంలో కూర్చున్నప్పుడు దాన్ని ఒకసారి బ్రింగ్ దట్ ఎనర్జీ, అంటే గివ్ ఇట్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి టు ఇన్వోక్ దట్ ఎనర్జీ, అది and sit into meditation, because that energy is what is going to help you, మీ యొక్క గ్రోత్ రెపిడిటీని హెల్ప్ చేస్తుంది బాగా. అది అలాగే లలితాదేవి భక్తి అన్న, దట్స్ వాట్ వి జస్ట్ టాక్డ్ అబౌట్ భక్తి గురించి. అది అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లలిత అద్వైత జ్ఞానం. సో ఇప్పుడు మన ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా మేడం చెప్పిన అద్వైత జ్ఞానం మనకి ఎంతవరకు అద్వైతంగా అర్థమైంది, లేకపోతే ఇంకా అద్వైతంగానే అర్థం అవుతుందా అన్నదానికి ఈ అధ్యయనం ఒక ప్రాసెస్. అది సో ఇంకేమన్నా అందులో మనకి అర్థం కాని విషయాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే అటు ఇటుగా ఉన్నా, అది ఈ అధ్యయనం సెషన్స్ దిస్ విల్ క్లారిఫై దాట్. అది అండ్ అందరం రొటీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవరికి ఏ డౌట్ వచ్చినా అందరికీ క్లారిఫై అవుతుంది సేమ్ డౌట్. అది ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్. అది అండ్ వీ విల్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ టు అవర్ ధ్యానం. అది సో అధ్యయనం చర్నింగ్ దట్ ఇన్నర్ మీనింగ్, అది through exploration of subjective meaning. So I'm ready to explore and to express my inner meaning. అది అండ్ ఇవాళ డిస్కోర్స్ కింద ఎలానూ ఏమీ కాకుండా ఐ ట్రై టు జస్ట్ సింప్లీ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ షూస్. అండ్ ఇందాక కపుల్ ఆఫ్ ఐ హావ్ లిసన్ టు మేడం చెప్పిన ఫస్ట్ చాప్టర్ని 1, 2, 3 శ్లోకాస్ ఐ హావ్ లిసన్ టు ఇట్ ఎ వీక్ అగో. అండ్ దెన్ ఇవాళ couple of hours ago I started writing the meaning for each of those words, and I'll try to walk through those words. అది and then we'll discuss. అది నాకు అర్థమైంది నేను చెప్తాను, అది మీ యొక్క ఒపీనియన్స్ మీరు పంచుకోండి, and we'll have a conversation on that. So that's the intent. Okay అండి అందరూ? Yes, Vijay. Great. ముందు ఇందాక భక్తి యోగం గురించి అనుకుంటూ ఉన్నాం. అది ఫస్ట్ శ్లోకం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అయితే ఇందులో ఫస్ట్ లైన్ చదువుతున్నప్పుడు నాకు చిన్న చిటుకొచ్చి పడింది, అది చిన్న ఇబ్బంది ఒకటి కలిగింది.
టైం ఉంది కాబట్టి ఐ థింక్ ఐ కెన్ షేర్ దాట్. భక్తి మార్గం అన్నది నేను 20 ఏళ్ళ నుంచి కూడా, అంటే మదర్ వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో మేడం ఇందులో 23 years ago, సేమ్ అదే టైంలో కూడా నేను ఈ ప్రాసెస్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో జరిగిన దగ్గర నుంచి కూడా ఈ ఫామ్ అన్నది, మెడిటేషన్ అన్నది కేవలం ఇంటర్నల్ ఆస్పెక్ట్, ఇంటర్నల్ ప్రాసెస్ అండ్ ఇంటర్నల్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయిందే తప్ప ఫామ్ అండ్ దైవత్వం అంటే డ్యువాలిటీ అని అంటాం కదండి, దేవుని ఎదురుగా పెట్టుకుని కూర్చుని మనం పూజించడం, అది పోయింది ప్రాక్టీస్లో. సో అంతకు ముందు కూడా కొన్నాళ్ళు పూజలు అవి చేసినా కానీ మమ్మీ చిన్నప్పటి నుంచి బాగా చేశారండి. ఆవిడ ఎక్కువ చాలా కాలం అంటే చేస్తూ ఉండేవారు, ఎక్కువ గంటలు గంటలు కూడా చేస్తూ ఉండారు అది పూజలు. అది పండగలు అని కూడా కాదు, రిచువలిస్టిక్ ఆల్మోస్ట్ ఎవ్రీడే నడుస్తూ ఉండే ఆవిడ పూజలు. సో అవన్నీ చూసినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నాకు నా రేషనల్ మైండ్కి, అదే దట్స్ pretty much when I was in engineering అనమాట, ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్. అది నా రేషనల్ మైండ్కి తట్టింది ఏమిటంటే, జనరల్గా ఇలా అంటే ఈ రిచువలిస్ట్గా ఈ ప్రాసెస్ అంతా కాకుండా దేవుడు అంటే ఏంటి అని మనం అనలైజ్ చేసుకుని చూసినప్పుడు, అందరికీ హెల్ప్ చేయడానికి ఉన్న సోర్స్ లేకపోతే ఉన్న ఏది యూనివర్సల్ ఎనర్జీ కదా దేవుడు అంటామని చెప్పి అనిపించి, అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సాయిబాబా, షిరిడి సాయిబాబా వాజ్ ది గాడ్ ఇన్ ఫామ్. అప్పుడు అట్లీస్ట్ నాకు నా అనుభవానికి కలిగిన తెలిసిన ఆయన. సో భావపాఠం ఒకటి తీసుకుని చిన్న, అంటే ఇట్స్ పాకెట్ సైజ్ ఫ్రేమ్ అనమాట ఒకటి. సో అది ఐ యూస్ టు క్యారీ దట్ ఆల్వేస్ విత్ మీ. ఎక్కడికి వెళ్ళినా అది ఇట్ ఆల్వేస్ యూస్ టు బి మై బ్యాక్ ప్యాక్ అనమాట. అది షిరిడి నుంచి వచ్చిన విభూది, అది ఎప్పుడు ఐ యూస్ టు క్యారీ దాట్. అలాగే దానికి కూడా ఎప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పొద్దున్న లేగాని మధ్యాహ్నం లేగాని ఎప్పుడు చేసినా కానీ, అంటే ఎప్పుడు స్నానం చేసిన వెంటనే ఫ్రెష్ బాడీ అండ్ మైండ్ ఐ యూస్ టు ప్రే టు గాడ్. అది ఆ చిన్న ఫ్రేమ్ తోటి. అది కూడా ఎలా ఉండేదంటే సింపుల్ ప్రేయర్. అది ఆ ప్రేయర్ కూడా నేనే ఇవాల్వ్ చేసుకున్నాను అనమాట. దేవుడా, నేను చేసిన తప్పుల్ని, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమిస్తూ నన్ను సన్మార్గంలో నడిపించు అనేది ఒక లైన్. నెక్స్ట్ లైన్, నేను బాగుండాలి అంటే నా చుట్టూతో అందరూ బాగుంటేనే నేను బాగుంటాను కదా అని సెకండ్ లైన్. అండ్ దెన్ థర్డ్ లైన్ వచ్చేసి దట్స్ మై ప్రేయర్, 2 lines. అండ్ దెన్ థర్డ్ లైన్ బాబా బట్టి, జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అదేంటంటే అలవాటు, ఇంకా ఇవాళ కూడా ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడు కానీ దేవత కానీ ఏదైనా వచ్చేది మాట, అన్ఫార్చునేట్లీ. సో ఎనీవే, ద రీజన్ వై ఐ వాస్ ట్రైయింగ్ టు షేర్ దట్ ఈజ్, ఆ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చాను కాబట్టి ఈ లలిత భక్తి అన్న మార్గంలో, అంటే ఆ ఫస్ట్ ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞ అనగా, శ్రీమాత అనగానే లలితాదేవి ఆ ఫామ్ చాలా కష్టమైంది ఊహించుకోవడానికి. సో నాకు అన్వయించుకున్న ఫామ్ ఏమిటంటే, మైండ్లోకి వచ్చిన ఫామ్ ఏమిటంటే, తద్వారా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత నాకు జన్మనిచ్చిన తల్లి, శ్రీ మహారాజ్ఞి చదువు చెప్పి పెంచి పెద్ద చేసి ఈ స్థాయి కల్పించిన తల్లి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇలా ఎక్కడైతే, అంటే ఆవిడ ఏ సెషన్స్ చెప్తున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా, ఇలా మీరందరూ ఎలా అయితే పెద్ద పీట వేసి ఆవిడకి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారో, అలాగే 20 ఏళ్ళగా ఆవిడ చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటికీ ఆవిడకి అలానే పెద్ద పీట వేసి కూర్చోబెట్టారు, పెద్ద సింహాసనం మీద. సో నాకు తెలిసిన అమ్మ దాసోహం తల్లి. I didn't mean to get emotional, but that came out. Sorry about that. ఇప్పుడు అద్వైత అర్థానికి వెళ్దాం. అది మేడం చెప్పిన అర్థాలు ఉన్నాయి కదా, దానికి శ్రీమాత, అది శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాత అంటే అవి 3: సృష్టి, స్థితి, లయలు. సృష్టి అంటే బేసిక్గా ఇందాక జన్మనిచ్చిన అన్నట్టు మనకి పురుషుడు, ప్రకృతి అంటాము. ప్రకృతి అంటే సృష్టి అనగానే ద క్రియేషన్ అంటే ప్రకృతి, వాట్ వి సీ ఈ సృష్టి. అది సో ఈ సృష్టినంతా ఎలా అయితే, అంటే పురుషుడు ప్రకృతి అని ఎలా అంటామో, ఆ ప్రకృతిని అంతా మాతతోటి కంపేర్ చేస్తాం. సో శ్రీమాత అనగానే
మనం ఎవ్రీథింగ్ దట్ వీ సీ యాజ్ క్రియేషన్, అది అంతా శ్రీమాత. అది అదే నెక్స్ట్ శ్రీ మహారాజ్ని అనుకున్నప్పుడు ఈ స్థితి అంటే జరుగుతున్నదంతా శ్రీ మహారాజ్ని అంటే ఒక సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టి యొక్క గమనం అంతా ఉంటుంది కదా, అదంతా స్థితి. ఆ స్థితిని సంబోధిస్తూ ఉన్నది, నడిపించేది శ్రీ మహారాజ్ని. అది అంటే అది కూడా ఆ తల్లే, ఆ ఎనర్జీనే అని. అది అలా నెక్స్ట్ శ్రీమత్ సింహాసనేశ్వరి. అది ఈ మొత్తాన్ని పుట్టించిన దాన్ని, నడిపిస్తున్న దాన్ని, మొత్తాన్ని చివరికి లయం చేసేది కూడా అదే ఎనర్జీ అని చెబుతుంది. అయితే అదే ఎనర్జీ మనం దీన్ని ఇంకొక విధంగా అన్వయించుకున్నప్పుడు శక్తి అని అనుకున్నాము. మాత అనగానే శక్తి అని చూస్తాము. అది అవే మూడు. ఈ సృష్టి ఎలా జరిగిందంటే ఇచ్ఛాశక్తి ద్వారా జరిగిందని. అలాగే ఒకసారి ఈ సృష్టి జరిగిన తర్వాత ఆ ఇచ్ఛాశక్తి వలన గమనం ఎలా నడుస్తుంది అంటే జ్ఞానం వలన. అది మనిషిగా మనం దైనందిక జీవితంలో నడుస్తూ ఉంటాం. ఎలా నడుస్తామండి? మనకు తెలిసిన విషయాల ద్వారా, తెలిసి నేర్చుకున్న విషయాల ద్వారా నడుస్తూ ఉంటాం. అయితే ఆ జ్ఞానం సోషల్ వే ఆఫ్ లైఫ్కి వేరు, ఆ స్థితి స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్కి వేరు. అది సో అది అర్థమైనప్పుడు అవి రెండు సోషల్ వే నుంచి స్థితి ఈ స్పిరిచువల్ వేకి మారుతుంది అనమాట. అది అలాగే లయ అన్నప్పుడు క్రియాశక్తి దాని గురించి విస్ఫుటంగా అంటే నెక్స్ట్ శ్లోకాలన్నింటిలో కూడా ఆ కుండాలని గురించి, క్రియాశక్తి గురించి, దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. సో అలా ఆ కుండాలని ఎనర్జీని ఫస్ట్ లైన్లో అంటే ఫస్ట్ శ్లోకాలోనే ఎవ్రీథింగ్ దట్ ఈస్ అండ్ దట్ వీఆర్ అండ్ దట్ వీ విల్ బి అన్నది ఆ ఒక్క శ్లోకంలోనే అయిపోయింది మొత్తం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ ఇందాక ఫ్లైర్ చూపించాను కానీ ఫస్ట్ నుంచి నేను అంటే బ్లెండ్ యువర్ భక్తి ఎనర్జీ విత్ ఎమోషనల్ భక్తి ఎనర్జీ విత్ దిస్ అని. సో ఈ మూడిటికి మనం దాన్ని అన్వయించుకున్నప్పుడు ఈ లయం అన్నప్పుడు దట్ రిప్రజెంట్స్ ది కుండాలిని ఎనర్జీ బాడీ. అది క్రియాశక్తి అని అన్నాం కదా, క్రియాశక్తి అంటే మనలో నిగూఢమైన ఎనర్జీ, అదే కుండాలిని ఎనర్జీ. ఆ కుండాలిని ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ జ్ఞానశక్తి అన్నది. అప్పుడు ఆ జ్ఞానశక్తిని దానికి బ్లెండ్ చేస్తే ఫస్ట్ ఫామ్ ఇచ్ఛాశక్తి అన్నాం. ఇచ్ఛాశక్తి అంటే ఎమోషనల్ ఎనర్జీ. అది ఏ ఇచ్చ వలన అయితే ఈ క్రియేషన్ అంతా ఏర్పడిందో అదే ఇచ్చ మన యొక్క పురోగతికి కూడా ఉపయోగపడుతుంది. ఆ ఇచ్ఛాశక్తిని జ్ఞానంతో, ఈ అద్వైత మార్గం ద్వారా మనం నేర్చుకునే జ్ఞానంతో బ్లెండ్ చేసి మనలోని కుండాశక్తిని అంటే క్రియాశక్తిని తట్టి గట్టిగా తట్టి నిద్ర లేపినప్పుడు అది మన యొక్క ఎన్లైటన్మెంట్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లైన్లో దాని గురించే చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పారు. చిదగ్ని కుండ సంభూత అంటే ఆ క్రియాశక్తి, ఆ కుండాలని శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్స్ అ పాట్ ఆఫ్ ఫైర్ అని. అది చిదగ్ని అగ్నికుండం, చిదగ్నికుండ సంభూత. ఆ పాట్ ఆఫ్ ఫైర్ని, ఆ అగ్నికుండాన్ని, ఆ ఎనర్జీని ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుని దాన్ని తట్టి లేపగలమో మనలో, అది నార్మల్లీ ఇట్ ఈస్ డార్మెంట్. అది సో అందుకని దాన్ని తట్టి లేపాలి. డార్మెంట్ అంటే మన దైనందిక జీవితంలో జీవించే విధానంలో దట్ ఈస్ డార్మెంట్. ఎందుకనంటే 5 సెన్సెస్లోనే మనం జీవిస్తూ ఉంటాం. ఆ ఎనర్జీని తట్టి లేపం. సో దాని నుంచి విత్డ్రా అయ్యి ఈ ఎనర్జీని లేపినప్పుడు ఆ ఫైర్ని, అది మన బాడీలో మొత్తాన్ని ఆ ఫైర్ని ఇగ్నైట్ చేస్తుంది. ఇందాక ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంటే we can see her curiosity, we can see her intensity. అది in her practice that's getting expressed through her questions. అది ఫైర్. అండ్ దెన్ అలా ఫైర్ రైజ్ అయినప్పుడు దేవకార్య సముద్యత, మనం అసలు ఈ జీవితం ఎందుకు తీసుకున్నాము అన్నదానికి సముచితమైన అంటే మార్టల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ కింద కాకుండా అది దైవకార్య సముద్యత, ఒక దైవ కార్యానికి ఉపయోగపడే పద్ధతి. దైవకార్యం అంటే గొప్ప ఏది గుళ్ళు గోపురాలు కట్టడం లేకపోతే ఏదో కాదండి. దైవకార్య అంటే ఇప్పుడు మేడం చేస్తున్నారు, మనం నేర్చుకున్నాం, మనం కూడా చేస్తున్నాం. అది ఇంచుమించు మనం నేర్చుకున్నది నలుగురికి చెప్పగలుగుతున్నాం. ఆ చెప్పగలగడానికి ప్రయత్నమే ఈ అధ్యయనం ప్రయత్నం. అది సో అలా నేర్చుకుని మనలోని ఫైర్ని రేస్ చేసి నలుగురికి పంచగలిగినప్పుడు అదే దేవకార్యం. అదే దాన్ని సమౌజ్జితోటి చేయగలిగినప్పుడు అది దేవకార్య సముద్యత. సో వెరసి
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మనలో ఉన్న ద్రబోతున్న కుండాలని ఎనర్జీని మనం తట్టి మన జిజ్ఞాస అనే ఫైర్ తోటి లేపినప్పుడు, జ్ఞానంతో అవగాహన చేసుకుని దాన్ని లేపినప్పుడు అది మన యొక్క జీవితాన్ని సఫలీకృతం అవుతుంది అని ఈ ఫస్ట్ శ్లోక యొక్క అర్థం, నాకు అర్థమైన విషయం అది. ఎనీ కామెంట్స్ కానీ, ఎనీ డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ దీని మీద? చాలా బాగా చెప్పారండి. అంటే ఈ మామూలు ఒక భాషతో మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మేడం కూడా అప్పుడు బాగా చెప్పారు. మీరు ఇంకో ఉదాహరణలతో ఇంకో రకంగా బాగా చెప్పారు. దట్స్ అప్రిషియేషన్. ఓకే, థ్యాంక్ యూ. విజయ్ గారు, కామెంట్స్ కవితని మీరు అన్నారు కదా క్రియాశక్తి కుండలిని శక్తి అని, రెండు ఒకటే అంటారా? ఒకటేనండి. అంటే క్రియాశక్తి అని అంటే రెండు డిఫరెంట్ మెథడ్స్లో మనం అన్వయించుకుంటున్నాం. అంటే మనకి ఇండివిజువల్ ఫిజికల్ ఫామ్ ఉన్నప్పుడు మనం దాన్ని కుండాలిని శక్తి కింద చూస్తున్నాము. క్రియాశక్తి అంటే ఈ మొత్తం సృష్టి ఎలా జరిగింది అని అంటే ఆ ఇచ్ఛాశక్తి వలన ఇచ్చ కలిగింది, ఫార్మేషన్ క్రియాశక్తి వలన జరిగింది అని. మేడం కరెక్టేనా? విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే ఒక దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనకి ఇచ్చ చేత, సంకల్పం చేత ఒక ఇల్లు కట్టాలనుకో, ఒక ఏం చేస్తాడు, ఒక ప్లాన్ ఉంటుంది ఇల్లు కట్టడానికి, అది ప్లాన్ ఇచ్ఛాశక్తి. అదే విధంగా దాన్ని ఎలా చేయాలి, దానికి ఒక ఏ రూపంగా పెట్టాలన్నది అది జ్ఞానశక్తి. ఇంజనీర్ ద్వారా వస్తుంది, కట్టేవాడి ద్వారా రాదు కదా, ఇంజనీర్ ద్వారా వస్తుంది. అది దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కట్టేవాళ్ళ ద్వారా వస్తుంది. అది ఇది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే ఇచ్ఛాశక్తి నీ లోపల ఉన్న జిజ్ఞాస, లేకపోతే నీ లోపల ఉన్న ఆ శక్తి, ఇది ఒక తలంపు అనమాట. అదే ఆ క్రియేషన్. శ్రీమాత అంటే అదే క్రియేషన్. దాన్ని ఎలా చేయాలి, ఏంటి, అంత జ్ఞానవంతంగా చేయాలనేది కూడా అదే శక్తి. అయితే ఇట్లా ఇలా ఇలా ఉండాలని చెప్పి ఒక ఇదిగో ఈ ప్రపంచం ఇలా ఉండాలి, ఇది ప్రకృతి, స్థూల ప్రకృతి, దానిలో నుంచి సామ్రాజ్యాలు రావాలి, పురుష సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యం, ఇలా అన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది, అది ఒక జ్ఞానం అనమాట. అంటే అది ఇలా చెయ్యాలని ఒక సంకల్పం, దాన్ని యాక్షన్ లో పెట్టడమే క్రియాశక్తి. అంటే ఇంప్లిమెంట్ చేయడాన్ని క్రియాశక్తి అంటారు, అంతేనా మేడం? బేసిక్ గా ఉన్నది ఆ చైతన్యమే, ఆ విశ్వశక్తియే. ఆ విశ్వశక్తి ఎన్ని రూపాలు మారింది. మేడం కుండలిని శక్తి దేని కింద వస్తుంది మేడం? అంటే జ్ఞాన శక్తియా, ఇచ్ఛాశక్తినా ఉన్నాయి కదా మేడం, అన్ని కలిపి కుండలిని శక్తినా? మూడిటి కలిపి ఆ శక్తి ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఇచ్ఛాశక్తిగా మారింది ఆ విశ్వశక్తియే, జ్ఞానశక్తిగా మారింది ఆ విశ్వశక్తియే, క్రియాశక్తిగా మారింది ఆ శక్తియే. పునాది అదే మనకి. అది అనేక రూపాలుగా ఎగ్జిబిట్ అవుతుంది, బయటికి కనపడుతూ ఉంది. చెప్పేది కూడా అదే, మూడిటిలో ఉన్నది కూడా అదే. చెప్పండి. సో శక్తి మనకి నిగూఢమై ఉన్నప్పుడు బాడీలో అవేకెండ్ అంటే డార్మెంట్ స్టేట్ అని అంటాం కదండి, నిగూఢమైనప్పుడు అది మూలాధారలో ఉందండి. అది ఫస్ట్ చక్ర, మనకి రూట్ చక్ర అది, రైట్? అది ఇచ్చ కలిగినప్పుడు, ఇచ్చ ఎలా కలుగుతుంది మనకి ఏంటి అన్నది తెలిసినప్పుడు అది జ్ఞానం ద్వారా వస్తుంది. అది ఇచ్చ కూడా హార్ట్ అంటే చూసి మనకి సోషల్ లైఫ్ లో ఇందాక అన్నాను కదా సెన్స్ ఆర్గాన్స్ ద్వారా అనేది, అలా చూసినప్పుడు కలిగే ఇచ్చలు వేరు, జ్ఞానం ద్వారా వచ్చినప్పుడు ఆ ఇచ్చ వేరు. అది సో ఆ ఇచ్చ అంటే బేసిక్ గా మీకు హార్ట్ చక్ర వల్ల ఎమోషనల్ ఎనర్జీస్ కానీ, అంటే ఈ ఇచ్చేస్ బేసిక్ ఎమోషన్స్ అంటే విషెస్ అండి. అది సో కోరికలు ఏర్పడతాయి, అది ఆ కోరికనే ఇచ్చానంటాము. ఆ ఏర్పడటానికి కూడా కావాల్సింది అదే శక్తి, అది దాన్ని ఇచ్ఛాశక్తి అంటున్నాము. అది జ్ఞానశక్తి అన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కి, అది జ్ఞానశక్తి అంటే పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. అది దానికి ఇదే ఎనర్జీ ఫర్ ఇంప్లిమెంటేషన్ వీ హ్యావ్ టు రైజ్ ది ఎనర్జీ ఆల్ ది వే అబౌవ్ అండ్ దెన్ బ్లెండ్ ఇట్ విత్ ది అదర్ టూ. అప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది ఏది దేనికి కావాలన్నా ఆ ఎనర్జీనే ఉపయోగపడేది, అదే కుండలిని శక్తి. అది ప్రతి ఒక్కరిలో వ్యక్తి రూపంలో మూలాధారంలో ఉంటుంది, అలాగే విశ్వంలో అంతటా కూడా ఆ సమిష్టి రూపంలో ఉంటుంది. బాగుంది. సో ఓకే, సింపుల్ గా ఒక త్రీ వర్డ్స్ లో చెప్పాలంటే ఇనిషియేషన్, డిజైన్, ప్లానింగ్,
అండ్ ఇంప్లిమెంటేషన్, అంతే కదండి విజయ్ గారు? ఇనిషియేషన్ కి మీకు నాలెడ్జ్ కావాలి కదండి. సో ఇనిషియేషన్ కన్నా మీరు దాన్ని ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ అంటే యాక్షన్, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈజ్ యాక్షన్ పార్ట్ అది. అండ్ దెన్ మధ్యలో ఉన్నది డిజైనింగ్, ప్లానింగ్ ఆర్ గ్యాదరింగ్ ద నాలెడ్జ్. అదే చూస్తున్నాం వాట్ వుడ్ బి ది బెస్ట్ వే టు పుట్ ఇట్ అనేది. జస్ట్ సింపుల్ వర్డ్స్ లో ఒక 3 వర్డ్స్ లో మైండ్ లో పెట్టుకుందాం అని ట్రై చేస్తున్నా. విజ్డమ్ యాక్షన్ అండ్ ఇంటలెక్ట్ యాక్షన్ అండ్ విజ్డమ్ అది. ఎంత తేలిగ్గా చూద్దామనే చూస్తారు. ఎంత తేలికైతే అంత బాగా అర్థం అవుతుందండి అది. అలా కూర్చుండిపోద్ది మేడం మైండ్ లో. సృష్టి స్థితి లయ అది ఇది బాగానే ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఇల్లు కట్టాలని ఒక ఓనర్ ఎలాగా అనిపిస్తుందో దాన్ని ఎలా కట్టాలన్నది తెలుసుకోవడానికి ఒక ఇంజనీర్ దగ్గరికి ఎలా వెళ్తే ఇంజనీర్ ఎలా ప్లాన్ ఇస్తాడో ఆ ప్లాన్ ప్రకారం ఎలా ఇల్లు కడతాడో అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అది బాగా మీకు అర్థం అవచ్చు. అదే సృష్టి రహస్యం, అదే కుండలిని శక్తి. ఈ మూడింటికి బేస్ ఆ కుండలిని శక్తి. సో ఇంటెన్షన్, ఇంకోటి ఏంటన్నారు? విజ్డమ్, నాలెడ్జ్. విజ్డమ్ లాస్ట్ కదా? అంటే జ్ఞానం ఉండాలి కదా, ఎలా చేయాలి ఏంటన్నది ప్లాన్ ఇంప్లిమెంటేషన్, డిజైర్, డిజైన్, ఇంప్లిమెంటేషన్. ఇంటెన్షన్, యాక్షన్, విజ్డమ్. ఇస్ ఇట్? అంటే డిజైర్, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, యాక్షన్. we could make, అంటే మనకి 30 మంది ఉంటే we can make, I'm sure we can make 30 different versions of it. But I think you all get the gist of it, right? అది. సో మనకి ధ్యానం అని ఒక స్లైడ్ ఉందండి, అంటే అన్ని ఆడియోస్లోను ఎండింగ్లో మేడం గైడెడ్ మెడిటేషన్ అని. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనకి బేసిక్ 3 యూనిట్స్ ఏంటంటే విజ్డమ్, ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ అని అంటాము అది. సో విజ్డమ్ ఈజ్ రిలేటింగ్ టు దట్ జ్ఞాన యోగా అది. Energy is the action part, and consciousness is the supreme, and the enlightenment, whatever is happening, that is the consciousness that gets raised all the way from the bottom to the top. దాన్ని ECK యూనిట్స్ అని కూడా అంటారు, ఎనర్జీ, కాన్షియస్నెస్, నాలెడ్జ్ అని. అది విజ్డమ్ బదులు నాలెడ్జ్ వస్తుంది, అది ECK యూనిట్స్. ఓకే. దేవకార్య సముద్రిక అంటే ఏం చెప్పావు? అది అంటే మనలో ఉన్న కుండాలిని ఎనర్జీని రైజ్ చేసి మన జీవితాన్ని ఎలా అయితే అంటే ఒక సత్కార్యాలకు ఉపయోగించగలమో, మన వల్ల మనకే కాదు, మన జీవించడం వల్ల మన వల్ల మనకి, మన చుట్టూ ఉన్న నలుగురికి ఉపయోగపడి సజ్జీవనం ఎలా అవుతుందో అది దేవకార్యం కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని మనం తెలుసుకుంటూ మన లోపల ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం ఫస్ట్, తర్వాత ఇతరులకు వెళ్ళద్ది. దైవ కార్యం అంటే ఈ శరీరం నేను ఎందుకు వచ్చాను ఏంటి అది తెలుసుకునేది దైవ కార్యం. అంటే మానవుడు పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు కదా, ఇలా ఎన్నో జన్మలు అయిపోతుంది. ఇన్ని జన్మల అనంతరం కొన్ని జన్మల పర్యంతం, ఆఖరి కొన్ని జన్మల పర్యంతం అప్పుడు ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అప్పుడు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటా అన్నది ఒక జిజ్ఞాస మొదలవుతుంది. ఆ జిజ్ఞాసే నీలో ఉన్న దైవాన్ని గుర్తించే విధానాన్ని, అది దైవ కార్యం. అంటే పుట్టడం పెరగడం అందరు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నీ లోపల తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస కలిగిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నమే దైవ కార్యం. దైవ కార్యం అంటే అసలైన దైవ కార్యం. అది నీ చుట్టూ ఉన్నది ఈ మన అంటే ముందర తెలుసుకుంటేనే కదా చుట్టూ ఉన్న వాళ్ళని బాగు చేయగలం. కాబట్టి మనం తెలుసుకునే ప్రక్రియ దైవ కార్యము. సో ఇప్పుడు సురేఖ క్వశ్చన్స్ అడిగింది మేడం. సో తను దైవ కార్యం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇస్ దట్ వాట్ ఇట్ ఇస్ మేడం? అలా అంటే ఇక్కడ దైవ కార్యం అని ఉంచుకుంటూ అప్పుడు మన తర్వాత నువ్వు చెప్పింది ఏంటంటే మనలో ఉన్న గుణాలని, అంటే మనలో హింసాపూరితమైన ఆలోచనలు ఉంటే రాక్షస గుణాలు, దైవికమైన గుణాలు ఉంటే దైవ కార్యాలు. ఇప్పుడు మనలో ఈ దైవ కార్యంలో రాక్షస గుణాలు రెండూ ఉంటాయి. దైవీ గుణాలు ఉంటాయి, రాక్షస గుణాలు ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నమే దైవ కార్యము. 2-3 కోణాల్లో చెప్పాను బాబు.
అదే అంటే బాటమ్ లైన్ జీవితాన్ని సఫలీకృతం చేసుకోవటం. అది అది ఆ సఫలీకృతం అన్నది మనం సోషల్ వే ఆఫ్ లైఫ్ లోనా లేకపోతే స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ లోనా ఎలా అన్నది ఒక మన చాయిస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అదే 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 అంటే బ్యాలెన్స్ చేయాలంటే వస్తుంది నెమ్మదిగా, ఒకేసారి ఎప్పుడు రాదు కదా. నెమ్మదిగా ఇలా సాంగత్యాలు ఇప్పుడు ఇలా డిస్కషన్స్ వస్తూ ఉంటేనే కదా మనకి దానికి తెలుసు. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇది ఉదయభాను సహస్రాభ. ఇది మనం ఫస్ట్ నామం నుంచి కన్నా అర్థం చేసుకోవడానికి డిఫరెంట్ గా చూద్దాము. ఫస్ట్ చతుర్బాహు సమన్విత. చతుర్బాహు సమన్విత అంటే, చతుర్బాహు అంటే 4 విధానాలు చూపిస్తూ ఉన్నామా. అది కేవలం అంటే 4 హ్యాండ్స్ అని కాదు, బట్ 4 విధానాలు. అది ధర్మ, అర్థ, కామ, మోక్షాలని. అది ధర్మం అంటే మనకి రైటియస్నెస్ అనేది. అర్థము అంటే వే ఆఫ్ లైఫ్, వాట్ ఎవర్ వీ డూ, అవర్ మీన్స్ ఆఫ్ లైఫ్ అని. అది కామం అంటే విషెస్, అండ్ దెన్ వీ హ్యావ్ టు వర్క్ టు అండర్స్టాండ్, అంటే వర్క్ అగైన్స్ దోస్ విషెస్ టు సీ what is the righteous one and necessary one versus the actions to fulfill them అని. And then moksham అంటే salvation or ఇది enlightenment or realization అది. సో ధర్మ, అర్థ, కర్మ, మోక్షాలు. సో చతుర్బాహు సమన్విత అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇవి 4 మార్గాలకి. అది. అండ్ దెన్ రాగస్వరూప భాషాఢ్య. ఈ 4 మార్గాల్లో మనం అంటే ఈ 4 మార్గాలు ఉన్నాయి. మన జీవన విధానంలో రాగస్వరూప భాషాఢ్య అంటే మనం జీవిస్తున్న విధానంలో ఇందాక మనం సెన్స్ ఆర్గాన్స్ అని అనుకున్నాం కదా, ఆ విధంగా వాటి వలన అంటే మనకి కార్మిక్ బాండేజ్ అనేది ఉంటూ ఉంటుంది. సో కార్మిక్ బాండేజ్ అంటే సేమ్ సైకిల్ ఆఫ్ రీబర్త్ అండ్ డెత్ అని, బర్త్ అండ్ డెత్. సో వాటి నుంచి విడబడటానికి అంటే వాటిని డిస్క్రైబ్ చేసిన రాగస్వరూప భాషాఢ్య అనేది. అది. అండ్ దెన్ ఉద్యద్భాను సహస్రాభ. రాగస్వరూప భాషాఢ్య అంటే అలా ఆ బాండేజ్ నుంచి మనం విడబడాలి అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే ఈ 1000 కిరణాల సూర్యోదయం అని. అంటే ఆ 1000 కిరణాల సూర్యోదయం అనేది ఒకటి మనం బాహ్యంగా సూర్యుని ఉపయోగించిన, సన్ రైస్ ను ఉపయోగించిన సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, యోగా ఇలాంటి ఈ సాధనని అనుకోవచ్చు. అలానే ఆ ఉద్యద్భాను సహస్రాభ అంటే ఇట్ ఈస్ ఆల్సో డిస్క్రైబింగ్ మనలో నిగూఢంగా ఉన్న కుండాలని ఎనర్జీని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీని తట్టి లేపుతామో అది సాధన ద్వారా, అప్పుడు అది 1000 కిరణాల సూర్యోదయంలా మనలో ఉద్భవిస్తుంది అని. అది ఉద్యద్భాను సహస్రాభ. అది. అండ్ దట్ ఎనర్జీ అంటే అలా అవేకన్ అయిన ఎనర్జీ అది మనకి నెక్స్ట్ క్రోధాంకుశం. క్రోధాంకుశం అంటే, అంకుశం అంటే వెపన్ అండి. అంటే వెపన్ కాదు, బట్ అంకుశం అంటే ఇట్స్ లైక్ బేయనెట్. దాన్ని మనం అంటే ట్రైడెంట్ కింద కూడా అనుకోవచ్చు. అది గుచ్చటానికి. అది. సో క్రోధాంకుశ అంటే మనకంటే కోపం వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ విల్డ్గా అంటే ఎంత ఎనర్జీ అంత సడన్ గా యాక్టివేట్ అవుతుంది బాడీ మొత్తం. అది. సో సెల్స్ అన్ని అంటే ఎనర్జీ అంతా ఒకసారి కేంద్రీకృతం అవుతుంది. అది. సో దాన్ని మనం ఇంటెంట్ తోటి అంకుశం కింద మార్చినప్పుడు, అంటే దాన్ని ఒక వెపన్ కింద మార్చినప్పుడు మనలో ఉన్న ఈ రాగస్వరూపాలన్నిటినీ అణగతొక్కటానికి అది పనికొస్తుంది. అది. అండ్ దెన్ కారాంకుశోజ్వల. అది. షోజ్వల అంటే అలా ఎనర్జీ యూజ్ చేసుకుంటూ మనం ఈ రాగస్వరూపాలన్నింటి తొక్కినప్పుడు అప్పుడు మనలోని ఈ ఎనర్జీ పైకి లేసి ది బాడీ అంటే ది ఇండివిజువల్ విల్ బ్లాసమ్ యాజ్ అ ఫిగర్ అని, యాజ్ అ ఫ్లవర్ అని. షోజ్వల. అది. సో అది బేసిక్గా చతుర్బాహు సమన్విత అంటే 4 వేస్ ఆఫ్ లైఫ్. అండ్ దెన్ ఆ 4 వేస్ ఆఫ్ లైఫ్ లో మనం వెళ్ళటానికి అడ్డుపడేది ఈ రాగస్వరూప భాషాఢ్య.
అంటే ది బాండేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ మన కార్మిక్ బాండేజ్ కానీ వాట్ ఎవర్ ద బాండేజ్ ఈజ్, అది జీవితంలో దాని నుంచి బయటికి రావడానికి ఉద్యద్భాను సహస్రాభ మనలో ఉన్న ఎనర్జీని క్రోధాంకుశం, అది క్రోధాంకుశం అంటే యూజింగ్ దట్ వెపన్ అంటే ఇంటెంట్ యాజ్ అ వెపన్, అది అండ్ దెన్ కారాంకుశోజ్వల, అది let the energy blossom in you and let the individual blossom with that energy అని, అది ఈ దీనికి అర్థం. అది comments. అది ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ధర్మార్థ కామ మోక్షాలు 4, 4 చేతులు ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పుకున్నాం కదా. ఆ 4 అంటే మానవుడు జీవన విధానానికి సాగించడానికి ఈ ధర్మార్థ కామ మోక్షాలు పెట్టాడు. ఆ 4టిని సెపరేట్ చేసుకుంటే ఏమంటే కామము అర్థము ఒక పాయింట్ వస్తుంది, ధర్మము మోక్షం ఒక పాయింట్ వస్తుంది. అంటే నదికి ఒక గట్టు కామము అర్థము, నదికి ఇంకొక గట్టు అర్థము మోక్షం వస్తుంది అనమాట. అంటే ఇంకా విశ్లేషణగా చెప్తాను, మీరు చెప్పింది కరెక్టే. ఈ కామ అర్థాలు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. కామం అంటే కోరిక మెయిన్. ఆ కోరికని చాలా చక్కగా తీర్చుకోవాలి. ఎలా సరి అయిన అర్థం, ఇందాక చెప్పారు కదా మీరు ఏంటి ఏదో ఇంగ్లీష్ పదం వాడారు, అంటే అర్థాన్ని ధర్మయుతమైన సంపాదనతో ఆ కోరికను తీర్చుకోవడం తప్పులేదు. ఇది ధర్మ అర్థ. తర్వాత కామ అర్థ. కామ అంటే మనలో ఉత్పన్నమయ్యే కోరికలను ధర్మయుతమైన సంపాదనతో సంపాదించుకుని ఆ కోరికలు తీర్చుకోవడంలో మనకున్న స్థాయిలో చేయడంలో అది కరెక్ట్. అది ఒక గట్టు. ఇది ఎప్పుడైతే ఈ గట్టు మనం కరెక్ట్ గా ఉంచటానికే ఈ ధర్మము మోక్షము. ఈ ధర్మము మోక్షం, ఈ ధర్మం ఏం చేస్తుంది, ఈ గట్లో నీళ్లు పొంగిపోతే ఏమవుతుంది, నదిలో నీళ్లు పొంగిపోతే ఊర్లన్నీ వచ్చేసిన పొంగిపోతాయి, కలిసి మునిగిపోతాయి. అందుకని ఆ గట్టు ఎందుకంటే ఈ ధర్మం అనే గట్టు అక్కడ వేయాలి. ఆ ధర్మం ఏం చేస్తుంది, వీటిని చక్కగా ఒక బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. బ్యాలెన్స్ చేస్తూ ఆ ధర్మము బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు సరైన నువ్వు అర్థయుతమైన ధర్మయుతమైన సంపాదనతో నీ కోరికలు తీర్చుకుంటూ ఉన్నప్పుడు ఈ ధర్మం చక్కగా పనిచేస్తుంది బ్యాలెన్స్ గా. ఆ తర్వాత మోక్షం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేయవసరం లేదు. ఈ 3 మనకు ఆల్రెడీ దగ్గర కూర్చుంటుంది అనమాట. అది ఆ బ్యాలెన్స్ చేయటానికే మనకి ఇప్పుడు ఈ యొక్క ఎనర్జీ కావాలి అన్నది. క్రోధ కారాంకుశోజ్వల అంటే క్రోధము, రాగము, పాశం అంటే మన మోహాలు, మన బంధాలు, మన యొక్క అనుబంధాలు, ఇవన్నీ కూడా ఒక పాశము. పాశం అంటే తాడుతో కట్టివేయబడుతుంది, ఏది ఈ బంధాలతో కట్టివేయబడుతుంది. క్రోధం అనేది మనకి ఒక అంకుశం. దానికి ఒక 4 చేతులు అన్నారు కదా, 4 చేతులు కామార్థ ధర్మ మోక్షములు అంటే ఆ 4 చేతుల్లో కొన్ని సూచికలు ఉన్నాయి. ఆ సూచికలే పాశము. క్రోధం అంకుశము దాన్ని అంటారు. ఒక ఏనుగుకి అటు ఇటు వెళ్తుంటే మామిటి వాడు అలా కొంచెం ఎలా పొడిస్తే దాన్ని సరైన దారిలో పెడతామో అదే విధంగా మన యొక్క కోరికలు అదుపు తప్పినప్పుడు ఆ అంకుశం అంటే ఇదిగో నీకు అదుపు తప్పుంది అని తెలియజేసే ఒక అంకుశం అంటే అది తెలియజేస్తూ ఉంటుంది అనమాట. దాని గుర్తు ఏంటంటే నీ కోరికలు అదుపు తప్పుతున్నాయి, నువ్వు సరైన విధానంలో ఉండని చెప్పడమే అంకుశం యొక్క అర్థము. ఇది క్రోధము, పాశము, క్రోధముకి. తర్వాత నెక్స్ట్ మీకే వస్తుంది. సో ఇదనమాట ఇందాక చెప్పుకున్న దాంట్లో అయితే కామార్థం ఒక నదికి ఒక గట్టు అయితే ధర్మ మోక్షములు ఒక గట్టు. ఈ 2 సరైన అర్థవంతమైన సంపాదనతో చక్కగా తీర్చుకుంటూ ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే పోషిస్తున్నావో మోక్షం అనేది ఆటోమేటిక్ గా వస్తుందని చెప్తాను. ఓకే, మీరు చెప్పిందే ఇంకా విశ్లేషణ చేశాను. అదే కదా, అందుకే కదా. ఇంకెవరికన్నా క్వశ్చన్స్ అండి? ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో 3rd శ్లోక, అది మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర వజ బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర వజ బ్రహ్మాండ మండల. సో ఇది కూడా మనోరూపేక్షు కోదండ అయితే దాని నుంచి బదులు విల్ స్టార్ట్ విత్ నెక్స్ట్ నామ పంచతన్మాత్ర సాయక.
అది అంటే ఇందాక మనం రాగస్వరూప భాషాధ్యానం అనుకున్నప్పుడు ఎట్లయితే సెన్స్ ఆర్గాన్స్ 5 సెన్స్ ఆర్గాన్స్ పంచేంద్రియాల గురించి మాట్లాడుకున్నామో అలా ఇదే అక్కడ ఇక్కడ ఈ పంచేంద్రియాల గురించి ఇంకా స్ట్రెస్ చేసి చెప్తున్నారు అనమాట. పంచతన్మాత్ర సాయక మనకి పంచేంద్రియాలంటే హియర్, టచ్, సీ, సెన్స్, స్మెల్ అండ్ టేస్ట్ అని అంటాము. ఏంటంటే అంటే ఇయర్స్, స్కిన్, టచ్, ఇయర్స్ ఫర్ హియరింగ్ సౌండ్, అది స్కిన్ ఫర్ టచింగ్ అండ్ సెన్సింగ్, అది ఐస్ ఫర్ విజన్, అది అండ్ సైట్, అండ్ ద నోస్ ఫర్ స్మెల్స్ అండ్ మౌత్ ఆర్ టంగ్ ఫర్ టేస్ట్కి. ఇది పంచేంద్రియాలు. మన దైనందిక జీవితంలో ఎనర్జీ అంతా కూడా అవుట్వర్డ్ బౌండ్ ఈ పంచేంద్రియాల ద్వారా అవుట్వర్డ్ బౌండ్ అయి ఉంటుందండి. అది అంతే, అవుట్వర్డ్ బై ఉండటం వల్లనే మనం వీ కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అది వీ కెన్ సీ థింగ్స్, వీ కెన్ టచ్ అండ్ ఫీల్ థింగ్స్, అది అలానే వీ కెన్ స్మెల్ థింగ్స్ ఆర్ టేస్ట్ థింగ్స్. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ది ఎనర్జీ ఈజ్ అవుట్ బౌండ్ త్రూ దీస్ సెన్సెస్. అది అండ్ దట్స్ వాట్ ది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ ఈజ్. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఇబ్బంది అంటే స్పిరిచువల్ మార్గంలో చూసుకున్నప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే ఎనర్జీని అవుట్బోర్డ్ ఉన్నప్పుడు ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ స్పెండ్ త్రూ దోస్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ ది అవుట్బోర్డ్ వే. అది బయటికి అవుట్బౌండ్ లోకి వెళ్ళిపోతుంది ఎనర్జీ అంతా. మనకి ఎనర్జీ కన్సర్వ్ చేసి కుండాలని రైజ్ చేయాలి అంటే దానికి ఎనర్జీ మనం కన్సర్వ్ చేయాలి. అది ఎనర్జీని దాచుకుని తట్టి లేపితే అప్పుడు కానీ కుండాలని అవేకెన్ అవుతుంది ఇండివిజువల్లో. ఆ కుండాలని ఎనర్జీ అవేకెన్ చేయాలంటే దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వేస్ట్ అయ్యే ఎనర్జీని కంట్రోల్ చేయాలి. అందుకని మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు కూడా ముందు ముఖ్యంగా చేసేది వి స్టార్ట్ విత్ క్లోజింగ్ ద ఐస్. ఎందుకంటే మాక్సిమం ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ త్రూ ఎవ్రీథింగ్ వీ సీ అండ్ ద థాట్స్ దట్ క్రియేట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హౌ ద బ్రెయిన్ వేస్ట్ ఎనర్జీ అండ్ రన్నింగ్ దోస్ థాట్స్ అండ్ ఆల్ దాట్. సో అలా ఆ ఎనర్జీని కన్సర్వ్ చేయాల్సి వస్తుంది. అది అలా కన్సర్వ్ చేసినప్పుడు ఇందాక అనుకున్న రాగస్వరూప భాష ఆ బాండేజ్ నుంచి ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వేస్ట్ అవుతున్న ఎనర్జీ అంతా కన్సర్వ్ అయ్యి దట్ యాక్ట్స్ ఆన్ కుండాలని మీద. దానికి కూడా ఇందాక అంకుశం అని ఎలా చెప్పామో ఇందులో కూడా ఈ శ్లోకంలో కూడా ఇక్షు కోదండ అని అది చెప్తున్నారు అనమాట. అంటే మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక. అక్కడ ఇక్షు కోదండ అన్నది సేమ్ అంకుశం ఎలా అన్నామో అంటే ట్రైడెంట్ అని ఎలా అనుకుంటున్నామో, ట్రైడెంట్ అంటే శివుడి దగ్గర ఉన్న ఆయుధం. అది అంటే అమ్మవారి చేతిలో 3 చూడడం ఒకటే ఉంటుంది బేయనెట్ కింద. బట్ మనం ట్రైడెంట్ ఊహించుకున్నట్టయితే, శివుడి త్రిశూలం ఊహించుకున్నట్టయితే అది మనం ఎనర్జీకి అన్వయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎనర్జీకి అన్వయించుకుంటాం అంటే మనం సాధన చేస్తున్నప్పుడు, ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు అది బేసిక్ సింపుల్ ప్రాణాయామం అంటే బ్రెత్ అటు ఇటు ఏమి ఆర్డర్ చేయకుండా జస్ట్ ఫాలో యువర్ బ్రెత్ అని అంటాము, అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని. అదే సింపుల్ ప్రాణాయామ. సో అలా చేసినా కానీ వెళ్ళేది బేసిక్గా ఈడప్ అంటే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ ద్వారా 2 ఛానల్స్. రెండిట్లోంచి బాడీకి వెళ్ళినప్పుడు దట్ యూ కుడ్ సీ అది త్రిశూలం యొక్క రెండు స్పోక్స్ అటు ఇటు ఉండేవి. అవి 2 స్పోక్స్ ద్వారా ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళి కుండాలని గట్టిగా తడుతుందో, అది పోక్ చేస్తుందో, అది అంకుశం అంటే అదే అండి, గట్టిగా పోక్ చేయడం. అది సో గట్టిగా మన ఇంటెంట్ తోటి పోక్ చేసి ఫైర్ క్రియేట్ చేస్తుందో అప్పుడు కుండాలని రైజెస్ త్రూ ది సెంటర్ ఛానల్. అది మధ్యలో ఉన్న ఆ త్రిశూలింకి మధ్యలో ఉన్నదో దాని ద్వారా, అంటే అది మధ్యలో ఉన్నదో మనకి సుషుమ్నా నాడి. ఇందాక మనం ఇది చూస్తున్నాం కదండి డయాగ్రామ్. ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్, లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ అనుకుంటున్నాం, ఎల్లో అండ్ బ్లూ లైన్స్. అది వాటి ద్వారా ఎనర్జీ బాగా అంటే గాలి ప్రాణాయామం చేస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటి ద్వారా ఎనర్జీని తట్టి లేపినప్పుడు కుండాలని ఎనర్జీ రైజెస్ త్రూ దిస్ సెంటర్ ఛానల్. అది సుషుమ్నా నాడి అది అని అంటాము. సో మనోరూపేక్షు కోదండ, అది ఇక్షు కోదండ అని అంటే అది ఆ ట్రైడెంట్ ఆర్ వాట్ ఎవర్ ద టూల్ వి యూజ్ టు పోక్ అండ్ రైజ్ దట్ కుండాలని ఎనర్జీ. అది అప్పుడు మనోరూపం ఫాలో యువర్ హార్ట్ అంటే ఇందాక ధర్మార్థ కామ మోక్ష అనుకున్నప్పుడు వేస్ ఆఫ్ లైఫ్ అంటే ధర్మంగా వెళ్ళాలి అని అనుకుని అలా చెప్తున్నారు కదా. అలా మనోరూపేక్ష అనుకున్నప్పుడు ఇది జీవన విధానం గురించి చెప్తున్నప్పుడు అంటే మనకి గీతలో కూడా ఒకటి ఉంటుంది, స్వధర్మం పరధర్మం అని. అది ఎప్పుడు కూడా ఫాలో యువర్ స్వధర్మం అంటే మన యొక్క పర్సనాలిటీ ఏమిటో, మనకి లోపల ఏం తడుతుందో దాన్ని పూర్తిగా నమ్మి
అంటే మన యొక్క ఆలోచన ద్వారా, ధర్మం ద్వారా దాన్ని అంటే ఏది రైట్ ఏది కాదు అనేది తెలుసుకుంటూ స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఈ ఎనర్జీని రైజ్ చేసినప్పుడు అది అప్పుడు నెక్స్ట్ లైన్ నిజారుణ ప్రభాపూర మజ బ్రహ్మాండ మండల. అది సో ఇందాక మనం సుషుమ్నా ఛానల్ అనుకున్నాం కదండి, అది అక్కడ మజ అని అంటే స్పైన్ లో ఉన్న అంటే ఆ సెంటర్ లో మనకి ఏదైతే సుషుమ్నా అంటే ఈ సుషుమ్నా నాడి చూస్తున్నామో అది స్పైన్ అనుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్ లో హ్యూమన్ బాడీకి బ్యాక్ లో ఉన్న స్పైన్, ఆ స్పైన్ లో ఉన్న బోన్ మ్యారో కింద కూర్చోచ్చు. అదే బోన్ మ్యారో అంటే మనం ఎప్పుడైతే ఎనర్జీ ఆల్ ది వే ఆ సుషుమ్నా ఛానల్ నుంచి రైజ్ అవుతుందో ఆల్ ది వే పైకి వచ్చినప్పుడు I'm doing screen sharing, sorry. Thought I was sharing this. Okay. ఎనర్జీ ఆల్ ది వే మధ్యలో నుంచి ఈ స్పైన్ నుంచి పైకి వచ్చినప్పుడు అందులో ఉన్న అంటే మధ్య అంటే బోన్ మ్యారో, అలాగే అది ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రా నుంచి వస్తుంది, ఆజ్ఞా నుంచి మళ్ళీ సహస్రారానికి వెళ్ళినప్పుడు అదే మధ్య ఈజ్ ఆల్సో బ్రెయిన్ ప్లాస్మా. అది మనకి న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం, అదంతా కూడా ఈ బ్రెయిన్ లో ఉన్న ప్లాస్మానే ఇండికేట్ చేస్తుందండి. అది సో అది మధ్య. సో మధ్య బ్రహ్మాండ మండల. అది సో సుషుమ్నా ఛానల్ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఓకే పైకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండ మండల అని అంటున్నారు. అది ఎప్పుడైతే ఎనర్జీ మనకి ఛానల్ నుంచి పైకి వెళ్ళిందో ఈ ఆజ్ఞా చక్రా నుంచి పైకి వెళ్ళినప్పుడు అప్పుడు బ్రహ్మాండ మండల అంటే మనకి బాడీని ఇప్పుడు మేడం ఈ తర్వాత శ్లోకాల్లో పిండోత్పత్తి వీటి గురించి కంప్లీట్ గా వస్తుంది కదండి. సో బాడీ హ్యూమన్ బాడీ ఎప్పుడు ఈ ఆజ్ఞా చక్రం నుంచి కిందంతా కూడా ఫిజికల్ బాడీ కింద అంటే పిండాండ. అది దానికి పైన అంటే ఆజ్ఞా అండ్ సహస్రార వచ్చినప్పుడు అవి బ్రహ్మాండ అవుతుంది. అది సో దట్స్ వాట్ దిస్ ఇస్ ఈ శ్లోకం ఇండికేట్ చేస్తుందండి. ఎప్పుడైతే ఎనర్జీ ఆ ఛానల్ ద్వారా వచ్చి సుషుమ్నా ఛానల్ ద్వారా ఆల్ ది వే పైకి లేచి ఆజ్ఞా చక్రాన్ని తట్టి ఆజ్ఞా నుంచి సహస్రారానికి వెళ్తుందో అది అంటే పిండాండం నుంచి పైకి బ్రహ్మాండానికి, అప్పుడు మనకి లాస్ట్ అంటే స్టార్టింగ్ లో నిజారుణ ప్రభాపూర అనేది మిగిలింది అనమాట. నిజారుణ ప్రభాపూర అంటే అప్పుడు యూ కెన్ రియలైజ్ ఇండివిజువల్ యాజ్ ద యూనివర్సల్ సెల్ఫ్ అని. అది అంటే అదే మనం అహం బ్రహ్మాస్మి అని అనుకోవచ్చు. అంటే ఇట్ ఇస్ ద సేమ్ యాజ్ అ మైక్రోకాజం, ఇస్ ద సేమ్ యాజ్ అ మైక్రోకాజం. మనం చూసి మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అదే బ్రహ్మాండం అంతా కూడా అని అవగాహనలోకి వస్తుంది. కేవలం అర్థం అవటమే కాదు, బట్ అంటే మీరు చూసే చెట్టు పుట్ట లేకపోతే నది కొండ అన్ని కూడా యు ఫీల్ ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్ అండ్ ఆల్ దట్ లైఫ్ ఇస్ ద సేమ్, దట్స్ రిఫ్లెక్టింగ్ మీలోను అందులోను వాటన్నిటిలోనూ ఉన్నది అదే లైఫ్ అని చెప్పి ఎక్స్పీరియన్షియల్ గా ఫీల్ అవుతారు అనమాట. అది లాస్ట్ శ్లోకం యొక్క అది అంటే నిజారోణ ప్రభాపూర మజ బ్రహ్మాండ మండల. మనం ఎనర్జీని ఎప్పుడైతే కింద నుంచి పైకి లేపుతున్నామో ఆల్ ది వే అప్పుడు దట్స్ అవేకనింగ్ ది ఇండివిజువల్ అది అండ్ మేకింగ్ దట్ ఇండివిజువల్ యాజ్ ద యూనివర్సల్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఇండివిజువల్ సెల్ఫ్. అది మన ఈ యొక్క శ్లోకం అర్థం. అది మనం రూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ బ్రహ్మాండ మండల. అది awaken us from these five senses or conserve the energy from these five senses through jnanam and meditation and raise the energy through the Sushumna channel and through that majja and all the way up to the experience of Brahmanda Mandala and Ajna Chakram paiki and experience at Brahmanda Mandala. Appudu you're experiencing yourself to be the universal self. Adi manaki ee slokam yokka ardham. మనోరూపేక్ష అనేది ఒక చోట ఏంటంటే మనస్సుని చెరుకు గడతో పోల్చారు. ఇక్షుకోదండం అంటే చెరుకు గడ. ఇక్షుకోదండం చెరుకు గడ. ఓకే, సో దేని నేను వెపన్ కింద మార్చానా? అంటే ఒకటి చెప్పింది కూడా ఒక పాయింట్ ఉంది.
శివుడు త్రిశూలం యొక్క గుణాలు ఏంటో చెప్పావు, బాగానే ఉందండి, తెలుసో తెలియకుండా ఆ విషయం. త్రిశూలంలో 3 ఉంటాయి కదా. అంటే కోదండ అంటే నాకు అలా అర్థమైంది. చెప్పావు, అది బాగుంది. కానీ ఇక్కడ మాత్రం అది యాక్ట్ అవ్వదు. ఇక్కడ ఏంటి మనోరూపేక్ష కోదండ అంటే చెరుకు గడల మధురం ఎంత మధురంగా ఉంటుందో మన మనసుని కూడా అంతే మధురంగా ఉంచుకోవాలి. మనలో ఉన్న అనేక రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా మన మనసులో. మనకు నచ్చినట్టుంటే మనకు బాగుంటుంది, మనకు నచ్చినట్టుంటే వదిలేస్తాం. ఒక్కొక్కళ్ళు దుష్టమైన మనసు ఉంటుంది, ఏదున్నా కూడా అది కరెక్ట్ అని అనుకుంటారు కదా. అలాంటి మనసును కూడా అంత మధురంగా మార్చగలదు ఆ విశ్వశక్తి అని చెప్పడం మనోరూపేక్ష కోదండ. మనసుని కోదండం అంటే చెరుకు గడతో పోల్చారు. అంతటి మధురాతి మధురమైన మనసుగా మనం తయారవ్వాలి. దానికి ఆ ఎనర్జీ తోటి అప్పుడు సాధనతో అవుతుందని చెప్తాం. మిగతా బాగుంది. రైట్. మనసుని మధురం చేయడం అనేది మనసు ఎప్పుడు కోరికలతో నిండి ఉండేది కదా. అదే ఆ కోరికలతో నిండి ఉండే మనసుని, కోరికలతో నిండి ఉంటది, దుష్టమైన ఆలోచనలతో ఉంటది. ఎలాంటి ఆలోచనలతో ఉన్నా, ఎలాంటి కోరికలతో ఉన్నా అది బ్యాలెన్స్ చేసేది ఆ ఎనర్జీ, ఆ విశ్వశక్తి చేస్తుందని చెప్తుంది అనమాట అక్కడ. అంతే కదా. ఇప్పుడు మనకి సాధన చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మనకి దాని మీద వైరాగ్యం కలుగుతున్నాయి కదా కొన్ని కొన్ని విషయాలు. అంటే వైరాగ్యం అంటే వైరాగ్యం అనేది మనసు యొక్క గుణమా లేక బుద్ధి యొక్క గుణమా? ఏది? మనసే. వైరాగ్యం అనేది మనసే, మనసుతోనే వస్తుంది. ఫస్ట్ మనసే కదా, లేకుండా చేస్తాడు. బుద్ధి అనేది జ్ఞానము. బుద్ధి అనేది మన జన్మ జన్మల పరంపర నుంచి వస్తుంది బుద్ధి. అంటే బుద్ధి చెప్తారు, బుద్ధి కర్మానుసారిని అంటారు కదా. అంటే ఆ బుద్ధి చెప్పిన మాట కర్మ ఉన్నంత కరు ఆ బుద్ధి చెప్పిన మాట వినబడదు. అందుకని బుద్ధి కర్మానుసారం అంటే బుద్ధి గత జన్మల నుంచి వస్తుంది. మనసు అనేది ఇక్కడ ఉన్న స్థితిగతులను బట్టి ఏర్పడుతుంది. ఇక్కడ మనం ఉన్న సరౌండింగ్స్ ని బట్టి, మన ఆలోచనలను బట్టి ఇక్కడ ఏర్పడుతుంది అన్నమాట. అలాంటి మనసుని సమన్వయం చేసుకుంటూ అదుపు చేస్తుంది విశ్వశక్తి అని చెప్తుంది ఆ శ్లోకంలో. అదే ఇక్షుకోదండం అంటే చెరుకు గడలో ఎంత తీపిదనం ఉంటుందో, ఎంత మధురం ఉంటుందో మనసును కూడా అంత మధురంగా మనం అంటే మనసును కూడా అంటే అంత మంచి మనసుతో ఉండాలని అక్కడ. మధురంగా మనసు తీపి అవ్వదు కదా అక్కడ. అంతటి మంచి మనసుతో ఉండాలి, గుడ్ క్వాలిటీస్ తోటి అనేది చెప్పాలి. అది ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. అది అంటే నేను వేరేలా అనుకున్నాను అక్కడ. అది అదే అదే నాకు అర్థమైంది. కానీ ఆయన చెప్పని పర్వాలేదు. త్రిశూలం గురించి చెప్పావు కదా, అది బాగుందిలే. బాగానే ఉంది. అంటే చెరుకు గడకి త్రిశూలకి చాలా తేడా ఉంది కదా. చెరుకు గడకి త్రిశూలకి చాలా చాలా తేడా ఉంది కదా. వర్తించదని చెప్పి నేను కరెక్ట్ చేస్తున్నా. అది అందుకే కదా. అదే కదా అధ్యయనం. అందుకంటే అవును అవును అదే కదా. ధైర్యంగా వచ్చి చెప్పావు చాలు ఆయన, అంతకంటే ఏం కావాలి. అదే మీ అందరికి ఇన్స్పిరేషన్, మిగతా అమ్మాయిలందరికీ. అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అందరూ పారాయణలు చేస్తూ ఉన్నవారు. నాకు ఏ పారాయణ రాదు, ఏది తెలియదు. మీకు మనసు ఉంది కదండి. మనసు. గ్రేట్ జాబ్ అన్నా. గ్రేట్ జాబ్. చాలా బాగుంది. యూనివర్సల్ సెల్ఫ్ అది నాకు నచ్చింది. చాలా గుడ్ స్టార్ట్ అండి. గుడ్ motivation for us. All of us, yeah. Okay, great. So do we have, మనకి లాస్ట్ టైం 15 మెంబర్స్ ఉన్నారు కదండి. సో do we have all 20 now? 21 అండ్ బాబు ఇప్పుడు ఇంకా 21. there you go. Yeah. 25 అయ్యారు. మళ్ళీ ఎవరో ఇద్దరు వెళ్ళిపోయారు, ముగ్గురు. అవును మేడం, 25 ఉంది ఒకప్పుడు. వెరీ నైస్లీ ఎక్స్ప్లెయిన్డ్ అండి. మాకు నిజంగానే ధైర్యం వచ్చింది కాస్త చెయ్యడానికి ముందుకి. అంతే అంతే చక్కగా డిస్కషన్ చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేదంటే నేను ఉన్నది అందుకే కదా మరి. సో అది క్లారిటీ ఇచ్చేసి ఇంకా బాగా గుర్తుంటుంది ఇప్పుడు. అవును మేడం, డెఫినెట్లీ బాగా గుర్తుంటుంది మేడం. అది అధ్యయనంలో యొక్క గొప్ప విశేషం. ఇక్కడ నువ్వా నేనా అని కాకుండా ఉన్న సత్యాన్ని చక్కగా అవగాహన చేసుకుంటానికి ఫ్రెండ్లీగా వెళ్ళాలి. that again pindanda to brahmanda, that is also good. ఏంటి పిండాండ పిండాండ నుంచి బ్రహ్మాండకి వెళ్తాం. అది దట్ బ్రహ్మాండ మండలం అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ శక్తిని జాగృతం చేసుకుంటే మనలో ఉన్న ఆ మజ్జ అని చెప్పారు కదా, ఒక వెన్నుపాములో అనే కదా ఈ బ్రెయిన్ లో ఉంటది ఒక మజ్జ, ఆ ధాతువు అంటారు దాన్ని.
దాన్నే అదేమో ఇంగ్లీష్ లో ఏదో చెప్పావు నువ్వు. అది నువ్వు అంటే Bone marrow. బ్రహ్మరంధ్రం Bone marrow. రెండు అంటే నువ్వు రెండు ఒకటి ప్లాస్టిసిటీ అంటాం, అదే బ్రెయిన్ ప్లాస్మా. అది మనకు న్యూరల్ నెట్వర్క్స్ థాట్స్ అన్ని ఫామ్ అవటానికి కావలసిన ముఖ్యమైన ధాతువు మ్యాటర్. ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు. ధాతు అంటే నువ్వు ధాతు అన్నప్పుడు పాయింట్ కూడా ఉంటుంది కదా, మళ్ళీ పైన బ్రహ్మరంధ్రం ఒక నీకు అక్కడ ధాతు దానికి సంబంధం లేదు, బ్రహ్మరంధ్రానికి సంబంధం లేదు. బుర్రలో ఉన్న ఒక రకమైన గుజ్జు లాంటి పదార్థం ఉంటది కదా, మెత్తగా ఉంటది కదా, ఆ దాన్ని వెన్నుపాములో ఉన్నది, అస్థికల్లో ఉన్నది, అస్థిల్లో అంటే భూమికల్లో ఉన్నది, అదంతా ఆ గుజ్జుని ధాతువు అంటారు. అది ఆ ధాతువే. అందుకే సప్త ధాతువులు అంటారు. రక్తము, మాంసము, అస్థి, ఇంకేమున్నాయి, రసము, రక్తము, మాంసము, అస్థి, మధ్య ఇవన్నీ కలిపి ధాతువులు అంటారు. 7 ధాతువులు, సప్త ధాతువులు. సో ఆ సప్త ధాతువులు ఒక ధాతువు మజ్జ. ఇదే మీరు ఇంగ్లీష్ లో చెప్పేది బోన్ లో ఉన్నది బోన్ మ్యారో అంటారు. ఇందులో ఉన్నది కూడా అదే ఒక రకమైన గుజ్జు పదార్థం అన్నమాట. సో ఇదంతా ఏమో సాధన ద్వారా చక్కగా కాంతివంతం అవుతుంది, అంటే ప్రకాశం అవుతుంది. నిజారుణ ప్రభాపూర అన్నారు కదా, నిజారుణ ప్రభాపూర అంటే ఆ ఎక్కువ మన సాధన చేసిన కొద్దీ మన శక్తి జాగృతమైనప్పుడు ఆ లోపల ఉన్న ఆ యొక్క సమస్త నాడీ మండలము, సమస్త మజ్జ, సమస్తము కూడా కణాలన్నీ కూడా తేజోవంతంగా ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రభాపూర అంటే ప్రకాశించడం. మేడం ఇంకొకసారి చెప్పాలా? సప్తధాతువులు రాసుకుంటాను. సప్తధాతువులు అయితే ఇంకొక కొంచెం మోర్ క్లారిటీ కావాలి అంటే చెప్పడం మాత్రమే కాదు. ఇప్పుడు బాడీ ఫార్మేషన్ కి పిండోత్పత్తి అప్పుడు కూడా ముందు 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి బాడీ ఫామ్ అవుతుంది అనుకుంటాము. సో ఇప్పుడు సప్తధాతువులు ఉన్నప్పుడు అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా అవుతాయి వీటితో పాటు. వాటిలో కవర్ అవుతుందా సప్తధాతువులు అనేది? పిండోత్పత్తిలో కవర్ చేస్తారు, ఎక్కడ వస్తుందా? అప్పుడు వస్తుందిలేమ్మా, చెప్తాలే, వస్తుంది. ఒక నామం ఉంది. ఇప్పుడు చెప్తే చెప్పు, ముందు క్వశ్చన్ అడిగారు కాబట్టి డీటెయిల్ గా తర్వాత చెప్పచ్చు. సప్తధాతువులు వస్తున్నా ఒక నిమిషం. రసము, రక్తము, మాంసము, మాంసము, అస్థి అంటే భూమికలు, మజ్జ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, ఓజస్సు అంటే ఇంకోటి ఏదో ఇంకా 2 ఉన్నాయి, చెప్తారమ్మా ఒక నిమిషం. సరే మేడం, చెప్తా. ఇక్కడే ఉంది. శుక్ర, మేధస్సు, శుక్రం అంటే వీర్యము. అది ఓకే. రస, రక్త, మాంస, మేధస్, అస్థి, మజ్జ, శుక్ర. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధస్సు, అస్థి ఏడోది రేతస్సు అన్న మేధస్సు. అది ఇది రాసుకున్నాను మేడం. రసము, రక్తము, మాంసము, మజ్జ, అస్థికలు, ఓజస్సు, మేధస్సు 7 అయ్యి. అవే అది సప్తధాతువులు. ఓజస్సు అంటే మేడం? ఓజస్సు అంటే ఆ తేజ లోపల ఉన్న ఏమంటారు, ప్రకాశం, లోపల ఉన్న వెలుగు, అది కనపడదు. అస్థికలు అంటే ఎముకలే కదా మేడం? అస్థికలు భూమికలమ్మా. ఎనర్జీవా? ఓజస్ అంటే ఎనర్జీ అంటే ఎముకలే కదా మేడం? ఎనర్జీ అనుకోవచ్చు అండి ఓజస్ అంటే. అది ఓజస్ అంటే తేజోవతి, అంటే ఆ ఓజస్ అంటే లోపల ఉన్న ఎనర్జీనే, శక్తి, చైతన్యం, ప్రాణిక్ ఎనర్జీ. అస్థికలు అంటే మాత్రము ఎముకలే కదా మేడం? కాదా? ఎముకలే కదా. మేధస్సు అంటే నాలెడ్జా మేడం? నాలెడ్జ్ కాదు, మేధ అంటే అది మేధ వేరు, మేధస్సు వేరు. మేధ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, మెదడు లోపల ఉన్న ఈ భాగాన్ని. మరి అది మధ్య కదా మేడం? అది మధ్య అనుకున్నాను. మేధ వేరు. మీరు మెదడులో ఉండే సాఫ్ట్ భాగాన్ని మజ్జ అని చెప్పారు. పదార్థాన్ని మజ్జ అంటారు. ఆ మేధ అనేది ఈ బ్రెయిన్ లో ఉన్నదాన్ని మేధ అంటారు. సో రసము అంటే ఆయిల్ కదా, ఆయిల్, బ్లడ్, ఫ్యాట్. మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి నాకు. మీరుకి మాంసం అంటే ఫ్యాట్ ఎట్లా అవుతుందండి?
మాంసం అంటే అదే కండరాలు. కండరాలతో కూడిన మాంసము. లోపల ఇదంతా మరి మాంసం పదార్థం. మేధస్సు అంటే ఇంటెలిజెన్స్ మేధస్సు అంటే ఫ్లెష్. జ్ఞానం అంటామా ఇంటెలిజెన్స్ అంటే అమ్మా? అదే నాలెడ్జ్ అని అడిగాను, కాదంట. కాదు ఇక్కడ అది కాదు అని చెప్పారు. మేధస్సు కాదు, మేధ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేధస్సు, బట్ ఇక్కడ మాత్రం మేధస్సు కాదు అని అంటున్నారు. చెప్తాను ఇప్పుడు ఎక్కడ ఉంది. సో మజ్జాని ఇంగ్లీష్ లో ప్లాస్మానా ఏమన్నారు ఇంగ్లీష్ లో? లైక్ బోన్ మ్యారో. ఓకే. ఈ రసము అంటే ఏంటి మేడం? రసం అంటే మన లోపల ఉంటుందమ్మా, రక్తంతో కూడిన రసం. ఇప్పుడు మన శరీరంలో నీరు 70% ఉంటుంది. లైక్ ఫ్లూయిడ్స్ అనుకుంటా కదా మేడం. అది ఫ్లూయిడ్స్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మేడం మన బాడీలో? 70% వాటర్ తోనే ఉంటుంది. భూమి చూడండి, భూమి ఉందని చెప్తారు కదా సైన్స్. అదే విధంగా మన శరీరంలో కూడా 70% ఆ లిక్విడ్ తోటే ఉంటుంది. అంటే అది నీళ్ళనే కావచ్చు, ఇంకా అన్ని ద్రవ పదార్థాలు అన్నీ ఉంటాయి. ఫ్లూయిడ్ అంటారు మేడం సైన్స్ టర్మినాలజీలో. ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అట్లా అంటుంటారు కదా, ఫ్లూయిడ్స్ అనుకుంటాను. అది నీళ్ళంటే నీళ్ళు కాదు, నీళ్ళతో పాటు లాగా ఉంటది అనమాట. దాన్ని రసము అంటారు. రక్తం అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మాంసము కూడా మనం తినే దాన్ని బట్టే వస్తుంది. ఒక్కొక్కటి పేరుకుంటా ఉంటది. రక్తము, రసము, మాంసము, అలాగే భూమికలు కూడా అలాగే ఫామ్ అవుతా ఉంటాయి. మనం ఆహారాన్ని బట్టి నెమ్మదిగా పిండోత్పత్తిలో వస్తుంది అదంతా. అప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళొచ్చు. ఐ థింక్ క్లారిటీ బాగా వస్తుంది. కంటిన్యూటీ ఉంటుంది కదా పిండోత్పత్తి చెప్పేటప్పుడు, కంటిన్యూటీ అంతా ఉంటుంది కాబట్టి క్లారిటీ తోటి అర్థం అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం మేధ ఒక్కటే రాలేదు మేడం, మిగతా అన్నిటికీ కొంచెం క్లారిటీ వచ్చాయి. మరి చెప్తారులేండి మేడం నెక్స్ట్ క్లాస్ లో. మేధస్సు, తేజస్సు రెండు కూడా అబ్స్ట్రాక్ట్ అనుకుంటున్నాను. శుక్లమే, ఇంకోటి శుక్లమే. శుక్లం అంటే థ్యాంక్ యూ నాయన. శుక్లం అంటే వీర్యం. శుక్లం అంటే సప్తధాతువులో శుక్లం అంటే ఇప్పుడు మగవాడిలో వీర్యంగా ఆ వీర్య కణములే శుక్లం అంటారు. ఆడవాళ్లలో శోణితం అంటారు, మగవాళ్లలో శుక్రం అంటారు. శుక్ల శోణితముల కలయిక పిండోత్పత్తి కారణం అవుతుంది. శుక్రం వీర్యం అన్నమాట. ఆ వీర్యం ఒక బిందువు తయారవ్వాలన్నా కూడా అనేక రక్త కణముల రక్తముతో ఆ ఒక్క వీర్య కణము తయారవుతుందండి. అంత గొప్ప శక్తి గలది ఆ వీర్య కణం. అందుకనే ఊర్ధ్వరేతస్కత అంటారు. అందుకనే ఆ యొక్క వీర్యాన్ని మనకి రతి జరిపితే హీనరతి అంటారు, బయటికి పోతుంది. అది జరపకుండా ఉంటే ఊర్ధ్వముఖం వైపు ప్రయాణం చేస్తుంటే అది ఊర్ధ్వరేతస్కత అంటారు. హీనరతి అంటే సంభోగం జరిగినప్పుడు అది వేస్ట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తాయి. అలా జరగకుండా ఒక యోగ సాధన ద్వారా పైకి పంపించేది ఊర్ధ్వరేతస్కత అంటారు. తెలియజేయడానికి చెప్తున్నారండి. ఇప్పుడు మీకు అలాంటి ఇవన్నీ ఇబ్బంది ఏం కాదు, జస్ట్ అబ్జర్వ్, దాన్ని తెలుసుకోవడానికి చెప్తాను మీకు జ్ఞానం. మేడం చిన్న పిల్లలకు కూడా అంటే ఇంకా పిండం ఉన్నప్పుడు కూడా అవన్నీ ఎట్లా అవుతాయా మేడం? ఇది మీద కూడా అవన్నీ దానిలో ఉన్న భాగాలే కదా. శుక్లము ఎప్పుడు తయారవుతుంది? ఒక వయసు వచ్చినా తయారవుతుంది శుక్లం అనేది. కానీ దానిలో ఉన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు దేనిలో తయారవుతాయి తెలుసా? తెల్ల కణాలు, రక్త కణాలు అని ఉంటాయి. ఇక్కడ ఉంటాయి శుక్ల శోణితములని మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి శుక్ల శోణితములు తయారవుతాయి. అంటే పిట్యూటరీ గ్లాండ్ ఏదో అన్నారు మేడం. అది కాదు. ఇది శుక్ల శోణితములని ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో నుంచి స్టార్ట్ అవుతాయి. పైనుంచి వచ్చి ఇక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత విశుద్ధ చక్రానికి వస్తుంది. పిండోత్పత్తిలో క్లారిటీ వస్తుంది రండి మీకు అవన్నీ. సో ఇప్పుడు సప్తధాతువులు అంటే మేధస్సును, తర్వాత ఇంకోటి ఏంటంటే శుక్లము, రసము, రక్తము, మాంసము, మజ్జ, శుక్లము, ఇంకోటి ఏంటి మేధ, ఇది మజ్జ.
మొత్తం 7 ధాతువులు. ఓజస్సు అన్నారు. ఐ థింక్ మేధ అన్న శుక్లము అన్న ఒకటి అన్నారు కదా మేడం. మేధ కింద శుక్లము వీర్యము వస్తుంది అన్నారు. మేధ, మేధస్సు, మైండ్ లోపల ఉన్న గుజ్జు అనే పదార్థాన్ని మజ్జ అన్నా కానీ దాన్ని లోపల ఉండి ఫామ్ అయ్యేదంతా కూడా మేధ అంటారు, ఈ బుర్రనంతా కూడా. ఓకే ఓకే, ఈ మైండ్ ఫార్మేషన్ ని మేధ అంటున్నారు అయితే. ఓకే, దాని నుండి వచ్చేది మేధస్సు, జ్ఞానము. ఓకే ఓకే. మరి ఓకే, అయితే మరి ఇప్పుడు అస్థికలు లేదా మేడం? ఇప్పుడు 7 లో అయితే మాత్రము ఇంకొకసారి చెప్పండి. మజ్జలాగా ఒక మన దాన్ని మీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే బోన్ మ్యారో అంటారు. ఒక మనకి మూలగలో గాని, ఈ వెన్నుపాములో గాని, అసలు ఈ బొమికల్లో గాని, ఆ బుర్రలో ఉన్నది కూడా మజ్జ అని చెప్తున్నారు అక్కడ. సైంటిఫిక్ రీజన్ సెరిబ్రో ఫైనల్ ఫ్లూయిడ్ ఇది అంటారు దాన్ని. అదంతా కూడా ఆ మజ్జ అంటారు. మజ్జ తర్వాతది రెండు క్లియర్ గా లేవు మేడం. మేడం ఇంకొకసారి చెప్పండి మేడం, అన్ని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరు. ఓకే, ఒక రసము అంటే మనలో శరీరంలో ఒక ఫ్లూయిడ్ రూపంలో ఉంటుంది. దానికి మన బయట ప్రపంచంలో మనకి మన 70% వాటర్ తోను 1 వంతే భూమి ఉందని మనం చదువుకున్నాం జాగ్రఫీలో. అదే విధంగా ఈ శరీరంలో 70% వాటర్ లిక్విడ్ తోనే ఉంటుంది. మిగతా 30% మాంసము, నాడులు ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. ఇది రసము. తర్వాత రక్తం అంటే మనం తినే ఆహారాన్ని బట్టి రక్తం ఉంటుంది. మనం తినే ఆహారాన్ని విసర్జనకి వేస్ట్ పదార్థం అంతా కిందకి వెళ్ళిపోతుంది. దానిలో కొంత పదార్థము ఆ గుండె ద్వారా రక్తంగా తయారయ్యి అది రక్తంగా మారుతుంది. దానిలోని సూక్ష్మ పదార్థం మనకి తేజస్సు, ఓజస్సుగా వెళ్తుంది. అంటే దానిలో ఉన్న ఏదైతే మనం తినే ఆహార పదార్థంలో ఉన్నది చాలా సూక్ష్మమైనది, ఎసెన్స్ అంటారు దాన్ని. ఎసెన్స్ అంటే చూడండి, మనకి ఎసెన్స్ లో ఒక డ్రాప్ వేస్తే మనకు చాలు కదా ఫ్లేవర్ రావడానికి. అదే విధంగా మనం తిన్న ఆహారంలో చిన్న సూక్ష్మ రూపంలో మనకి ఆ మేధకి చేరుతుంది. అది రక్తము. అంటే శరీరానికి ఉపయోగపడుతూ వ్యర్థ పదార్థాలని విసర్జించుతూ ఆ రక్తము ద్వారానే ఈ శరీరంలో ఉన్న మన మాంసము గాని, బొమికలు గాని అవన్నీ కూడా నెమ్మదిగా ఏర్పడతాయని మన పిండోత్పత్తిలో చదువుకున్నాం. ఇది రక్తము. తర్వాత అస్థికలు. అంటే మన యొక్క ఇది మాంసం ఏమవుతుంది, ఇప్పుడు తిన్న ఆహార పదార్థాన్ని బట్టి మనకి మాంసం కూడా అలా రక్తం ద్వారానే మాంసం వస్తుంది. మాంసం గట్టిపడుతూ ఉంటది. దీనిలో కూడా మాంసం కూడా కొన్ని లేయర్స్ ఉంటాయి, 3 రకాల లేయర్స్ ఉంటాయి. అది సైంటిఫిక్ గా వెళ్ళాలి. సో అవన్నీ కూడా నెమ్మది ఆ రక్తం ద్వారా గట్టిపడుతూ ఉంటది అనమాట మాంసం. అంటే మాంసం గట్టిపడుతుంటే రాయిలాగా కాదు, ఒక ఏమంటారు, ముందు ఒక చర్మము 3 పొరల్లో ఉంటుంది ఈ యొక్క మాంసం కూడా. సో ఆ విధంగా మాంసం ఏర్పడుతుంది ఏది తిన్న మన ఆహారం ద్వారానే. అదే కొంచెంగా గట్టిపడి ఒక బొయ్యగా తయారవుతుంది. అంటే ఫార్మేషన్ లో, బిడ్డ ఫార్మేషన్ లో జరిగేది బొయ్యగా తయారవుతుంది. ఆ బొయ్యకే అది అస్థికలు అంటారు. రసము, రక్తము, మాంసము, అస్థికలు. ఆ తర్వాత అస్థికల్లో ఉండేది మజ్జ. దానిలో ఏర్పడుతుంది మజ్జ అనేది. అంటే ఇంకా సూక్ష్మమైన పదార్థం మజ్జ రూపంలో ఉంటుంది. ఆ మెదడులో గాని, వెన్నుపాములో గాని, మన పొయ్యికల్లో కానీ మరీ సూక్ష్మమైన పదార్థమే మజ్జ అంటారు. అది ఆ మజ్జ. తర్వాత మేధ అంటే మన లోపల ఈ యొక్క మైండ్ అంతా ఏర్పడుతుంది. ఈ స్కల్ ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో మేధస్సు మళ్ళీ ఒకసారి నేను చెప్తానండి, మళ్ళీ ఒకసారి చూసి. అది ఆ మేధ. తర్వాత ఇంకోటి ఏంటి, శుక్లం అంటే మన ఈ సప్తధాతువుల్లో మనం తినే ఆహారంతోనే ఆ శుక్ల శోణితములని ఏర్పడదు. స్త్రీలో గాని పురుషుల్లో గాని సంతానోత్పత్తికి ఉపయోగపడే కణమే ఆ శుక్ల శోణితములు. ఇప్పుడు మీకు పిండోత్పత్తి జరగాలంటే పురుషుల్లోని వీర్య కణము, స్త్రీలోని శోణిత కణము 2 కలయికే పిండోత్పత్తికి కారణమవుతుంది. అవి ఇక్కడి నుంచే వస్తాయి. అది ఏంటన్నది మనకు దానిలో తెలుస్తుంది. ఈ 7 అన్నమాట. శుక్లం, రసము, రక్తము, మాంసము, అస్థికలు అంటే బొమికలు, తర్వాత మజ్జ, తర్వాత మేధ, తర్వాత శుక్లము. ఇవి 7 సప్తధాతువులు. ఈ 7 ధాతువులు కనిపిస్తాయి కంటికి. మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు, చక్కగా అన్నిటి ద్వారా చూడుస్తాయి. కానీ దీనికి కనపడనది ఒకటి ఉంది, అష్టమ ధాతువు. దాన్ని ఏమంటారంటే ఓజస్సు అంటారు. ఆ ఓజస్సు అంటే మన యొక్క
శక్తి. మనలో కుండలి శక్తి ఓజస్సుగా, మనలో విశ్వశక్తి ఓజస్సుగా ప్రకాశిస్తూ ఉంటది. వీటన్నిటిని పనిచేయడానికి ఆ ఓజస్సే కావాలి. అది అష్టమ ధాతు. అది ఏ ఫోటోగ్రఫీకి కనపడదు, ఏ సూక్ష్మ మైక్రోస్కోపుల ద్వారా కనపడదు. ఇవన్నీ కనపడతాయి ఈ సప్త ధాతువులు. కానీ అష్టమ ధాతువు మాత్రం ఓజస్సు రూపంలో ఉంటది. అది ఒక దివ్య నేత్రం ద్వారానే తెలుసుకోవచ్చు, అనుభవం ద్వారానే తెలుసుకోవచ్చు. అది సప్తధాతువులు. అష్టధాతువు వచ్చినప్పుడే ఓజస్సే తేజోవతిగా ఉంటుందని చెప్తారు. ఓజస్సు అంటే మనలో ఉన్న ప్రకాశం, కుండల శక్తి. అదే ప్రాణిక్ ఎనర్జీ కదా. అంటే అది రాగానే, అంటే ఈ సప్తధాతువులతో బాడీ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ అష్టమధాతువు వస్తుందో, ప్రాణిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుందో, అప్పుడు బేసిక్ అదే బాడీ దాంతోనే అవుతుంది, లైఫ్ అవుతుంది, లైఫ్ వస్తుంది. అది ఉంటేనే మిగతా ఏర్పడతాయి. ఆ ఓజస్సు ఏది లేదు. ఆ ఓజస్సే పైనుంచి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుంది. అదే అంటే సప్తధాతువులతోటి ముందు మెటీరియల్ బాడీ ఫామ్ అయిన తర్వాత ప్రాణ వచ్చి ఆ ఫైనల్ గా ఎంటర్ అయ్యేది ప్రాణ. అది అలాగే ముందు బాడీ చనిపోవటం అంటే ముందు వెళ్ళిపోయేది అష్టమధాతువు ప్రాణ. శుక్లం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్ లో? శుక్లంకి స్పెర్మ్ అండి, స్పెర్మ్ సెల్స్. ఓకే ఓకే, థాంక్యూ. లైక్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో ఎగ్, ఓవా అని అంటారు కదా, అలానే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో స్పెర్మ్ సెల్స్ అన్నమాట. మేడం గారు చెప్పేది శుక్ల ధాతువులు అని చెప్తున్నారు కదా, అదనమాట. ఓకే, మీరు అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడతారు, నేను తెలుగులో చెప్తున్నాను. మేడం ఓజస్ అంటే మనము కాస్మోస్ అనుకోవచ్చా మేడం? కాస్మోస్ అన్నది ఏ లాంగ్వేజ్ లోనైనా చెప్పి వస్తాం మేడం. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో అయితే ఎవరికైనా చెప్పి వచ్చు, తెలుగులో కొంతమందికి అర్థం కాదు కదా. మనకి ఫ్రెండ్స్ చాలా మంది వేరే వేరే లాంగ్వేజ్ లో ఉంటారు, ఈజీ అయిపోతుంది. ఇలా అయితే ఇంగ్లీష్ లో చెప్పలేను, అది నా బాధ. పర్వాలేదు, మాకు తెలుగులోనే కావాలి మేడం. చాలా బాగా చెప్తున్నారు. అంటే మీ కొడుకు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారులేండి మేడం ఇంగ్లీష్ లో. ఇట్స్ రియల్లీ గ్రేట్ హెల్ప్. అసలు ఎంత ప్రాపర్ గా తెలుగు నేను అసలు ఎప్పుడు వినలేదు. మై గాడ్, ఏం మేడం ఇనిషియేట్ తీసుకున్నావు కదా, చెప్పు చేయనందుకు నువ్వే ముందు తీసుకున్నావు కాబట్టి తీసుకోవాలా. అది అందరూ ఎవరొకరు ముందు వెళ్ళాలి, లేకపోతే మేము చేయమని చెప్పి వచ్చినారు కాబట్టి నేను చెప్తున్నాను. లేదండి, మీరే చేస్తామంటేనే మేము ఒప్పుకున్నామండి. మేమేమో అలా చేయము ఎప్పుడు. మరి చెప్పారు, డెమో అయిపోతే అలా మాకు ఎలా అర్థమవుతుంది? అది ఎక్కడంటే ఓజోవతి జితుధర అనే ఉంటది చూడండి, ఆ యొక్క నా శ్లోకం అది 147 శ్లోకం. ఓజోవతి జితుధర యజ్ఞ రూప ప్రియవ్రత అనేది. ఆల్రైట్, సో నెక్స్ట్ సెషన్ ఎప్పుడండి? నెక్స్ట్ ఫ్రైడే అండి. నెక్స్ట్ ఫ్రైడే, ఓకే. నెక్స్ట్ ఫ్రైడే ఎవరు వస్తున్నారండి? మాధవ్ అక్క. ఎస్, మాధవి గారు రెడీ. ఏం వినిపించట్లేదు అక్కడ నుంచి మ్యూట్ లో వెళ్ళిపోయింది మేడం మాధవి. శంకుస్థాపన చేసేసారు. కమిట్ అయిపోయాను కానీ మెంటల్ గా ఇంకా కమిట్ అవ్వాలి మేడం. Hi all, Madhvi. This is Archana. Yeah, Archana, go ahead. Yeah, I would like to just contribute a couple of points for today's session. So it was for me because I joined pretty late in this thing. So for me, it was really good too, because for me it's like a beginning, and especially I got to know since being non-Telugu. So it was really good to have insight in English as well. So it was really, really helpful. Thanks, Vijay, for that. So, and really thanks, because I do understand Telugu, but I face a lot of difficulty also. So probably I don't get the exact meaning and all that. So today's session was really good. And also, like, probably if I hear the session again, then it will be even more helpful. So thank you. Thanks a lot, Vijay, and everyone. So thank you, madam, as always. ఎవరో మేడం చెప్పింది, ఎవరు ఏం చెప్పారు ఒకసారి చెప్పండి నాకు. సారీ, అర్చన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఐ నో యు నో తెలుగు.
not I know, so but good, if but I start speaking, పర్వాలేదు చెప్పండి. No. Try No. Try చేయి. Okay, if you all guys want to have a good laugh, then yes, you all are welcome. వెరీ నైస్ రా, ఎందుకలా చేయి. ఏంటంటే అంటే నేను చాలా లేట్ గా జాయిన్ చేశాను కదా లాస్ట్ సెషన్ వెన్ మేడం వాస్ టేకింగ్, అండ్ ఆల్సో ఎస్పెషల్లీ బికాజ్ తెలుగు ఓకే. సో నేను వెరీ బేసిక్ తెలుగు అర్థం చేసుకోవచ్చు, లైక్ ద రెగ్యులర్ టాకింగ్. సో మేడం తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కొంచెం టఫ్ గా ఉంటుంది. సో అందుకే కొంచెం కష్టం అనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి. సో ఇవాళ సెషన్ చాలా బాగుంది, చాలా బాగుంది, యాక్చువల్గా చాలా బాగుంది. బికాజ్ అంటే నాకు అర్థమైంది, 70-80% అర్థమైంది. సో బాగా నచ్చింది. ఓ మ్యాన్, వాట్ డిడ్ ఐ టాక్? చాలా బాగా చెప్పారు. చాలా కష్టపడ్డాం మ్యాన్, ఐఎమ్ kidding. అర్చన, స్టార్ట్ వాచింగ్ ఓల్డ్ మూవీస్ లైక్ పాతాళ భైరవి అండ్ ఆల్ దోస్. I can understand the regular talking Telugu. Regular talking Telugu, I can like regular language. Thank you so much, madam. And thank you so much, విజయ్ కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాడు కదా మేడం, అందుకని కొంచెం ఈజీగా అర్థమైందని చెప్తాను. అది సో మనకి అధ్యయనం అన్నది ఎస్పెషల్లీ మనకి దట్స్ ప్రిసైజ్లీ వాట్ వాస్ కైండ్ ఆఫ్ ఇన్సిస్టింగ్ ఆన్ అండి. అంటే we try to bring out what we understand, అది we can only bring it out in the way we understand and the words we use in understanding that. అది సో అప్పుడు అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ మే బి, ది అండర్స్టాండింగ్ వుడ్ బి థరో. సో ఇఫ్ సంబడి హ్యాస్ మిస్డ్ ఎ ఫ్యూ థింగ్స్ మేడం సెషన్స్ అప్పుడు, బికాస్ ఆల్సో తెలుగు అర్థం కాకపోవటం వల్ల ఏమన్నా, ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రివిజిట్ దోస్ థింగ్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్ మోర్ థరోలీ. ఓకే, సో ఏం చేద్దామంటే అండి, ఇంకా అధ్యయనానికి నేను గ్రూప్ క్రియేట్ చేయలేదు, బట్ డెఫినెట్లీ ఐ క్రియేట్ ఏ గ్రూప్ ఫర్ అధ్యయనం. సో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్రూప్ లో జాయిన్ అయితే వీ విల్ జస్ట్ షేర్ ద రికార్డింగ్స్ ఓన్లీ టు దాట్ గ్రూప్ అండి, బికాస్ ఐ ఫీల్ దట్ సమ్ పీపుల్ యూ ఆర్ రికార్డెడ్ అండి. సో ఐ స్టాప్ ఇట్ నౌ.